వార్తలు మూలంగా మొత్తం డిస్టర్బ్ అవుతుంది, డీవియేట్ అయిపోతుంది ఇష్యూ. ప్రాక్టికల్గా పాకిస్తాన్ ప్రభుత్వం ప్లాన్ చేసిందా అంటే పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ తీవ్రవాదులకి ఓపెన్ సీక్రెట్ అక్కడ. ఈ వ్యవహారంలో వీళ్ళు పక్కా రెక్కి, ఇదంతా మీడియా హైలైట్ చేస్తుంది, పక్కా రెక్కి అనేది ఉంటది. అయితే వీళ్ళు చెప్పినట్టు ముందుగా బండి వేసుకుని తిరుగుతుంటే చూపించారు, పల్సర్ బైక్ వేసుకొచ్చారు, వీళ్ళు తిరిగిన ఆనవాళ్ళు చూపించారు, వీళ్ళు వాడిన గన్నాలు చూపించారు అంటే రెక్కి జరగలేదు. దాంట్లోనే ఉంటది రెక్కి. వాళ్ళందరూ వచ్చి చెయ్యరు, అవును, లోకల్ వాళ్ళని ఇద్దరిని చేర్చుకున్నారు. లోకల్ వాళ్ళు ఇద్దరు ఎప్పుడైతే చేరారో ఆటోమేటిక్ గా వాళ్ళకి ఆ ఏరియా అవగాహన ఉంటది. అవును, అంతే. ఇంకోటి వాళ్ళు యూట్యూబ్లు పుణ్యం అని ఎక్కడనేది. ఇంకోటి ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు అంటే, ఇవాళ చేసిన దాడి ఒక రకంగా చెప్పాలంటే దమ్ము ధైర్యం లేక, దొంగ దెబ్బ కూడా కాదు, ఏదో ఒక ఉన్మాదపు చేష్ట చెయ్యాలి అన్నటువంటి ఇది, అంటే ఉనికి కూడా కాదు. దీంట్లో ఒక పెద్ద లాజిక్ ఉంది. సైన్యం జోలికి వెళ్తే తాటదేస్తున్నారు, వెంటాడి ప్రపంచంలో ఏ మూలన్నా చంపుతున్నారు. ఇంతకుముందు పఠాన్ కోటు తర్వాత పుల్వామా దాడులకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళని చంపడమే కాదు, వాళ్ళ తీవ్రవాద స్థావరాలు దెబ్బతీయడమే కాదు, దాని సూత్రధారులు వాళ్ళ బంధువులతో సహా గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్తాన్ లో చంపేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సైన్యం జోలికి వెళ్ళడానికి వణుకు పుడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, వాళ్ళకి తీవ్రవాదులు రిక్రూట్మెంట్ ఆగిపోయినాయి.